చూడలేటి వాడను రా బహుగుణ సంపన్నుడరా 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 వేల గంగలోన రామనడు బ్రహ్మరా వేల గంగలోన రామనడు బ్రహ్మరా వేల గంగలోన రామనడు పూర్వస్థితి నీ సవిస్తాన్ని విన్నవించు స్వామి. కూళ్ళ వల్లనగా పెద్దవాళ్ళు చేపలు పడతారు. ఇప్పుడు చేపలు పట్టుకుంటే ఇంకేం చేస్తావు? ఇప్పుడు చేపలకనే గంగా నదికి పోతున్నా. ఓహో, ఎవరన్నా? మా భార్య సరళ నేను చూస్తాను. ఇప్పుడు మీరు ఈ గంగ లోపల ఎవరన్నా వచ్చినా పడవ వేసి నావ వేసి పడవ వేసి చచ్చిపోయే వాళ్ళని దాటిస్తారు. ఎవరు నేటి సమయం లోపల చేపలు పట్టుకొని జీవనోపాధి గడిపేటి వాళ్ళు. ఇప్పుడు ఎవరు వస్తారు? లేచే వరకే వేయండి. రోజు రోజు పొద్దుగాల పక్కన చూసిన లేస్తేనే పోతే చేపలు కూరగాయలు లేరు. మనం ఎటుకోదా ఏం చేద్దాం? ఇరిగిద్దు పొరిగిల్లదు దుకాణాలకు కూడా వద్దు. ఆ చేపలు అమ్మంటే బయట ఖర్చు వద్దు. నువ్వేందుకు చేపలు పట్టుకొని వచ్చి ఇంత కళ్ళగా అయిపోయాలి. ఇక ఉద్దరి అదే ఇక అయినా కదా మన కూరగాయలు చేపలు పట్టుకోవాలి. పొద్దు 10 అవుతుంది. జై రామచంద్రమూర్తికి సుహుని భార్యను మహాప్రతివతను నామకు తరలాయంతురా గంగామై గట్టడు రాయలింగడు కొడుకును పట్టిన చేపలు పట్టుక చక్కగానే వచ్చిందిరా ప్రజలారా
కాడ మంచి కొంటారు మంచి కాడ అమ్మ వచ్చిపోయే మంచల తుమ్మ తిరిగిపోయే అమ్మది మంచుకున్నదా నాది మంచుకున్నదా అమ్మా నీ యొక్క నామము నీ యొక్క పూర్వస్థితి నీ తల్లి పేరు నీ తండ్రి పేరు నీ సవిస్తానం విన్నవించమమ్మా నా యొక్క నామము సరళాయని అందరు సరళ మాది శృంగి బేరంగిపురము పరిపాలించినట్టే శృంగి బేరంగిపురము పరిపాలించిన గుహుని యొక్క భార్యను నా నామము సరళాయని అందరు నీ యొక్క భర్త పేరు గుహుడు నీ పేరు సరళ నీకు ఇంట్లో ఎంతమంది బయట ఎంతమంది ఇంట్లో అంటే ఏంటిది బయట అంటే ఏంటిది అంటున్నావా ఇంట్లో తెలియదు బయట తెలియదు బయట ఉండరు ఇంట్లో ఒక్కడే ఇంటోడు బయట లేరా ఒక్కడేనా నీకు ఇంటోళ్ళు అంటేనే కొడుకులు బయట అంటేనే బిడ్డలు కొడుకులు బిడ్డలు ఎంతమంది ఉంటారు కొడుకులు ఇద్దరు మరి ఇద్దరైతే ఒక్కడేనా అంటే అంటే మొగలి ఒక్కడ ఇంకా చూడపోయినా ఇప్పుడు ఎక్కడికి పోతున్నావు నా భర్త దగ్గర పోతున్నాను పోతాండవా సరే చిత్తం ఆ ప్రాణేశ్వర ఆనందమాయ నా పతి నందు వెలువా మన పోరాలు ఎక్కడ ఆడతారు ఇద్దరు పోరాలు విలువయ్యా భయం ఉండాలి కొడుకు ఏం చేయాలి ముద్దుగడ్డ రాయలింగా అయిపోయారా కులానికి తగ్గట్టు పిలుస్తాను ముద్దుగట్ట రాయలింగా బాబును పిలిచినాగానే నాకు ఇంట్లో పువ్వు లేదా ఏమి లేదా అవ్వలేదా నువ్వులగా టైంకు శ్రీరాపురుల ఫంక్షన్ జరుగుతుందని తమ్ముడిని ఎంత పెట్టుకోపోయిన పగారులో మంచిగా పేరు అరే మేము ఇంత మంచిగా రాసుకుంటాను మీ ఇద్దరిని నీకు అమ్మ పువ్వు ఎట్లా పూలైతే మంచిగా ఉన్నాయి మరి నువ్వు పిలిచిన కాలం చెప్పే బాబు మీరు
మనం అందరం కలిసి ముగ్గురం కలిసి షాపులో పట్టుకురావాలి. అయ్యా వీళ్ళు నీ కొడుకులేనా? మా కొడుకులేనే. డౌట్ అయితే వస్తాను నువ్వు 3 ఫీట్ల పొడుగులే మమ్మల్ని అంటావా? హైబ్రిడ్ లెక్కలు లేదని మరి తమ్మి బాబు చేపలు పట్టబోదామంటాడు. చేపలు పట్టబోదా తమ్మి? చేపలు పట్టబోరాదా? మన బెస్ట్ కులాల పుట్టిన చేపలు పట్టలే కావాలి. తమ్మి మనం చేపలు పట్టుకొచ్చి పిల్లలు బాబుతో పోయి చేపలు పట్టరా పోయి చేపలు పట్టనమాట పోవాలి. తల్లి మన అమ్మ చెప్పింది బాబు అంటే మరి అమ్మాయితో బరాబరి చెప్పింది. బాబు పోలే ఓ బిడ్డ పోయి లోతులో దిగ చెప్పులకు దిగబడతావు అంటే చేపలు పట్టిన మొక్కలేనా లేదన్నా ఒలే పట్టలేదు నీకు చేపలు ఎట్లా పడతావు? ఇట్లా పట్టుకో ఇక ఇట్లా దొక్కుకుంటా పెట్టి దొక్కి మన చేపలు ఎన్ని వచ్చారా బాబు? ఏం చేపలు మరు తిరిగినవా? కొన్ని చేపలు దొరికినాయి. ఏమై చేపలు అంటే కుర్రలు దొరికినాయి, ముట్ట పిల్లలు దొరికినాయి, సన్నవాళ్ళు దొరికినాయి, పాలవాళ్ళు దొరికినాయి, పావుడి పిల్లలు దొరికినాయి, ఇత్తబరగా దొరికినాయి. కానీ మనం అన్ని చేపలు పట్టినాయి ఇంకా తక్కువనే బాబు. ఓ బాబు అన్ని కులాలు పట్టినాం. అన్ని కులాలు పట్టినా అమ్మ ఒప్పుకోదు, ఒప్పుకుంటుంది, ఒప్పుకోదు, తింటది. సరే ఏం కులాలు పట్టినా చెప్పనా? చెప్పు. ముట్ట పిల్లలు దొరికినాం, సందమాలు దొరకవచ్చినాం, సారగా దొరకవచ్చినాం, కాపరి కులాలు దొరకవచ్చినాం, అన్ని కులాలు దొరకవచ్చినాం. ఇంకేమైనా కుల తక్కువ చెప్పు. అరే బాబు దవాన గుట్ల పోయి చేపలు పట్టాలి. అయితే దవాన గుట్ట కూడా పడదామా? దవాన గుట్ల పోయి చేపలు అది దండి గుట్ట ఏట నేను కూడా విన్నా వస్తుంటాయి. అయితే పోయి పడదప్పా. సన్నపుతో
చేపలు దొరుకుతాను ఏ చేపలు అంతేనా బాబు మాకు రేవ చెప్పబోతుంది తావు చెప్పబోతుంది గుట్టి మొత్తం పొక్క వేసి దొరికే చేపలు దొరుకుతానే తమ్ముడు ఒకసారి గడగలుగుతాడు ఇక చేపలు అట్టుకుంటే ఉన్నాం అనుకో కొద్దిగా అమ్మం అనేది పట్టలేదాం నీ అమ్మ చేపలు మనం దండి పట్టారా దొరికే చేపలు దొరుకుతాయి దొరికే చేపలు దొరకదు మరి ఇంటికి పోదా ఇంకొకరిని పట్టుకోవాలి ఇప్పుడు మరి అమ్మ మీరు ఇట్లా మీ బాధ్యత ఏడున్నావే ఏంద్రా మీ చేపలు పట్టుకొచ్చినవే పట్టాచిరా అయ్యో ముగ్గురు మనుషులు ఇవేనా చేపలు అవని మా బాబు రేపే తాయప్పమే తమ్ముడు ఒకసారి గడకేస్తాడు అమ్మ బిడ్డే ఆ కూరడు గారు దిగుతారా బాబు బాబు పట్టిన చేప ఇది నీ పట్టింది ఇది పెద్దదే పట్టింది తమ్ముడు మంది పెద్ద పరకల వచ్చింది ఫోటో అని ఒకటి అన్నాయి బిడ్డలు అమ్మ బిడ్డ ఒక బంగారు తీగలు 2 అయితే ఒక నారాయణ కుందు ఒక మెట్రానికి ఒక 2 చేపలు ఇస్తారా అమ్మ చెప్పు నీ ఎవరి మొన్న పొద్దుగా వచ్చింది నీకు నువ్వు అమ్మ చెప్పు 2 అయితే ఏంద్రా చేపలు పట్టుకొచ్చినాం కానీ మనం తెచ్చిన చేపలు అమ్మకరావాలి అమ్ముకుందాం మరి మన చేపలు అమ్మలేదు అనుకో ఇగో బాబు సరళ చేపలు అమ్మకరా పోయి మెట్రోలు వాడకు ఇటు శ్రీరాంపులు అన్ని దగ్గర చేపలు అమ్ముకున్నా 4 గంటలకు ఇసుకే ఉండాలి అమ్ముకొని 3 రోజులు చేపలు వాటక ఏం లేదు ఏమి లేదు ఏం లేదు మాకు ఏమి లేదు పైన నువ్వు తాడుతోటి కట్టపోయినా కోసి బాబు బాబు చేపలు అమ్మకరా పోయి చేపలు అమ్మకదా ఎవడా పోదాం రా మనవా కొన్ని వాడాలి శ్రీరాంపూర్గా కొన్ని వాడ తిరుగుదాం పోదామా మన నాగరాజన్న మాట పోదామా గట్టికాయలు పోసినట్టున్నాడు శివలాలు నారాయణ నారాయణ గౌడా శ్రీనాయకుడు వేరు చిత్రంగా పూజాది అదొక దారి పోసిండే నువ్వు కూడా రాయనవా నేను కొంచెం ఆయన 10 దండ పెడతాను ఏమనకే బాబుతో నువ్వు పడతాయి నా కూడా మరి ఏం చేయాలి దూపాయి మంచి కొడుకు కుట 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 కట్టుకొని మింగినా పోదాబా అమ్మ శాపలమ్మ అమ్మ శాపలమ్మ చేపలు కొట్టలేరు కాదా ఊళ్ళే ఇంకొక వాడ మరి మొత్తం అమ్మక రాకుండా మీ బాబు తింటాడు వాళ్ళ మన చేపలు అమ్మలే అనుకో బాబు నాకు టస్కులు ఎత్తాడు ఒకళ్ళు ఎత్తాడు మొత్తం దాలో గుచ్చుతాడు కావాలి మొత్తం అమ్ముకునే పోవాలి మన బ్రాహ్మణుల వాడకు ఏగల వాడ లీస్ లీటర్ లీస్ పడతారు వాడ ఓయలగా చేపలు అమ్ముకురా చేపలమ్మ చేపలు మంచి చేపలు చేపలమ్మ చేపలు మంచి చేపలు
మంచి చేపలు చేపలమ్మ చేపలు మంచి చేపలు సాగలోలు నీలేటి చందమామ కొడుకులు మబ్బులు నీలేటి చందమామ కొడుకులు చేపలమ్మ చేపలు మంచి చేపలు చేపలమ్మ చేపలు మంచి చేపలు ఖాళీగా మన అమ్మవారి పొద్దుగాల ఏంది శాపలం గారు అసలు ఇప్పటి వరకు రాలే ఈ అన్న లేడు అమ్మ లేదు మరి ఎటువైంది ఒకసారి పోయి చూసేస్తావా బాబా బాబు మాటనే ఎక్కడ వేయండు దగ్గర ఒకసారి పోయి రమ్మా ఏ మాట కొత్త కనబడతలేదు నువ్వు పొద్దుగాల ఏంది బాబు ఓ బాబు బిడ్డ చెప్పు వచ్చారా అమ్మకి వచ్చినాం అమ్మకి వచ్చారా ఏమేడం అమ్మకి వచ్చారా పోంగ పోంగ కొంచెం పొద్దుగాల రోజుల మీరు ఏ వాడకైనా దొరుకుతారని ఏడొచ్చాడు నీ అవ్వలేదు నువ్వు లేవు పొద్దు తిరిగి వాళ్ళ తిరిగేసిన ఎటువైనా నీ ఎవరాలు అందరూ కొనద్దా శాబరా చూపెట్టా కొట్టగా నీ జిమ్మాడిపోయి నీ దినాలు కాను శామలను అంతకంటే నానే కొట్టానవా నువ్వు ఆయన కొడుకు నువ్వు ఎందుకు భయపడతావు నేను నేనా తీసుకపోరా ఒక్కటే మాట వన్న ఒక్క మాట చిన్నప్పటి నుంచి నీతోటి నేను ఉన్నానా లేనా నేను చెప్పేది ఒక్క ముచ్చట తిన్నాక కొట్టు నీ తోడ పుట్టిన అన్న నా అన్న కాదా అయితేనా కాదా నీ తోడ పుట్టిన అన్న నా అన్న కాదా నీ తల్లి నా తల్లి కాదా నా తల్లి నీ తల్లి ఎట్లయితుంది మనం ఎట్లా మీద తిన్నామే చిన్నప్పటి నీ కొంచెం కొత్త కూడా ఎట్లా పెడుతుంది నిన్ను కొంత నీ అయ్యా నీ షాపులు వచ్చి పంపకు వచ్చి పైసలు వచ్చి నన్ను కొడతాను నేను ఉంటా మావేసి పోతాను తాగుతాడు కొడతాడు నేను ఉండరా నేను పోతాను నేను ఉండరా నేను పోతాను మాట మాటకొచ్చి నన్ను కొడతారు పోతూనే ఉన్నారు ఏమి చెప్పుదమ్మ నేను ఏమి చెప్పుదు చెర్ర చేపలన్నీ వాటి తెత్తనంటాడు వాడు రాజయ్య మొత్తాలు తాడుకుంటాడు కోటలంత
ఏమి ఎత్తునమ్మ నేను ఏమి ఎత్తును ఏమి ఉండరాని ఎల్లు పడ్డాడు నన్ను అన్నయ్యా ఏదో కొట్టినప్పుడు నాలుగు ముచ్చాడు ఇచ్చిన మళ్ళీ మనం ఒకటి మనం వేరైతే మనం తిట్టుకున్నప్పుడే దూరం మళ్ళా కలవా మనం ఇద్దరు కొడుకులు ఇచ్చినా ఎంత ఏం చేసినా ఏమన్నది ఇద్దరు కొడుకులు కావాలంటారు మొదలు పొట్లో పట్టించినావు ఇచ్చినావు అదిగో ఆ యొక్క ముహుడు సరళ చేపలమ్ముచుండగా ఆ గంగా నది ఒడ్డుకు రామలక్ష్మణులు సీతాదేవి తిరిగి వచ్చిచున్నారు జై జై రామ జానకి రామ జై జై రామ జానకి రామ రామ అయోధ్య రామ గంగ ఒడ్డున కనిపిస్తున్నారు ఎంత ఆనందం అంటే అంత ఆనందం అనిపిస్తుంది ఇంకసారి వారు ఎవరో మందరిస్తారు ఎవరయ్య మీరను ఇరువురు శశివలనున్నా ఈ సనుతాయి మీకు ఏమి కావాలను మీరు ఎక్కడికి పోతున్నారు తెలుగుడయ్యా ఎలాగా మీరెవరు మీ అచ్చుడుతోనే నాకు బాగా ఆనందంగా నా మనసు పులకరించాను మీరు ఎవరు మీరు ఎక్కడికి పోతుండ్రి అయోధ్యాపురము పరిపాలించినటువంటి దశరథ మహారాజు కుమారుడము మా తండ్రి ఆజ్ఞతే ఈ అరణ్యము వచ్చి ఉంటుంది ఈ గంగానది దాటించము అయోధ్యాపురము మాది మాది అయోధ్యాపురము మా తండ్రి ఆజ్ఞ చేయకని వచ్చి ఉన్నవారము అయ్యలారా రామ శ్రీరామ అలాగే దాటించుకోవడం స్వామి మా జన్మ ధన్యమావుగా గంగ దాటి తవాలను మమ్ము ఈ నది దాటించవలే గాని మిమ్మల్ని కోరుచున్నాము. అలాగే స్వామి దాటించుతా అలా గంగ దాటించాడా
వలదు వలదు రాముని నామనే జగన్నాథ 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 తెలియకొండలెత్తి పనులు తెలుపకూడదు నాథ తెలియకొండలెత్తి పనులు తెలుపకూడదు నాథ వలదు వలదు రాముని నామనే జగన్నాథ వలదు వలదు రాముని నామనే ఆ యొక్క పాల్చూరు సాగినంతలో ఒక రాయి పోయి స్త్రీగా మారింది. ఆ యొక్క పాదం చూస్తే మన పడవ కూడా స్త్రీగా మారితే మనకు శివనాధారం ఇస్తాను కదా. అవును నీవన్నది కాదన జాలను ప్రాణ సఖి 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 కానీ నేనొకటి చెప్పద వినుకో ప్రాణ సఖి కానీ నేనొకటి చెప్పద వినుకో ప్రాణ సఖి. ప్రాణసఖి నీవు అన్నది కరెక్టే, కానీ శ్రీరామచంద్రుల్ని సీతమహాలక్ష్మిని వాళ్ళని మన ఇంటికి తీసుకొని వెళ్ళి వారి పాదములు కడిగి అప్పుడు మన నావలో ఎక్కించుకొని దాటిస్తున్నాం పద. వాళ్ళని పుట్టుకొని పాదాలు కడిగి ఎక్కించుకుందామంటున్నావా? సరే సరే నీవన్న మాట సంతోషముతో జనాల సరే నీవన్న మాట సంతోషముతో జనాల రాముని మన ఇంటికి రమ్మను సరే సరే నీవన్న మాట సంతోషముతో జనాల సరే సరే నీవన్న మాట సంతోషముతో జనాల. మహానాథ నీవన్న మాట నాకు చాలా సంతోషంగా ఉన్నవి, ఇప్పుడే తీసుకొని వెళ్దాం కదా. రమ్మో మా ఇంటికి సీతమ్మ తోడుతారామా రమ్మో మా ఇంటికి సీతమ్మ తోడుతారామా మా ఇంటికి సీతమ్మ తోడుతారామా రమ్మో మా ఇంటికి సీతమ్మ తోడుతారామా రమ్మను చూసిరి రామా రెమ్మో సౌమిత్రి రమ్మను చూసిరి రామా రమ్మో మా ఇంటికి సీతమ్మ తోడుగా రామ. రామచంద్ర ప్రభు, మీరు లక్ష్మణ స్వామితో సీతమ్మ తల్లితో మా ఇంటికి రాండి. ఆ తదుపరి నేనే ఈ గంగా నది దాటించగలను. మీరు మా ఇంటికి రండి. చరిత్రలో మీరు మెచ్చిన భక్తుని విడువ 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 అభిచేతము మసుర బాధ యేసుని సరిచేతము అభిచేతము మసుర బాధ యేసుని సరిచేతము అభిచేతము మసుర బాధ యేసుని సరే గుహ, తప్పకుండా నీ భక్తి మెచ్చిన వాడను మీ ఇంటికి వచ్చిన పదం. స్వామి, నీ పాదము గడువుట మాకు ఈ జన్మకు ఎంత పుణ్యమో. మీరు సీతమ్మ తల్లితో ఒకసారి మీ పాదములే కడిగెదాము మీ పాదములే కడిగెదాము పాదములే కడిగెదాము పాదములే చేసెదాము పాదములే కడిగెదాము పాదములే చేసెదాము తల్లి రసీత కల్పవల్లి మము గోవమ్మ తల్లి రసీత కల్పవల్లి మము గోవమ్మ తల్లి రసీత చుంటినమ్మ దాసురాల నంటినమ్మ చుంటినమ్మ దాసురాల నంటినమ్మ హరి వినుమా మీ పాదములే కడిగెదాము హరి వినుమా మీ పాదములే కడిగెదాము
నీ పాదం నడుట మా జన్మ ధన్యమాయ. రామయ్య తండ్రి రామయ్య తండ్రి ఓ రామయ్య తండ్రి మా నోములన్నీ పంచాయి రామయ్య తండ్రి స్వామి వంటి నీవేగా రామయ్య తండ్రి స్వామి వంటి నీవేగా రామయ్య తండ్రి తాటకి నీ ఒకటేటున కూర్చావంట తాటకి నీ ఒకేటున కూర్చావంట శివుని ఇల్లు ఒక దేశకు పిలిచావంట శివుని ఇల్లు ఒక దేశకు పిలిచావంట పరశురాముడు అంతటి వారిని పారదోలినావంట పరశురాముడు అంతటి వారిని పారదోలినావంట కథలు చెప్తగంటూ ఒళ్ళు మరచిపోతుంటా రామయ్య తండ్రి ఓ రామయ్య తండ్రి మా నోములన్నీ పంచాయి రామయ్య తండ్రి రామయ్య తండ్రి ఓ రామయ్య తండ్రి మా నోములన్నీ పంచాయి రామయ్య తండ్రి రామయ్య తండ్రి ఓ రామయ్య తండ్రి మా నోములన్నీ పంచాయి రామయ్య తండ్రి రామయ్య తండ్రి ఓ రామయ్య తండ్రి మా నోములన్నీ పంచాయి రామయ్య తండ్రి ఐలేసా ఓహో ఐలేసా ఐలేసా రామయ్య తండ్రి ఓ రామయ్య తండ్రి మా నోములన్నీ పంచినాయి రామయ్య తండ్రి రామయ్య తండ్రి ఓ రామయ్య తండ్రి మా నోములన్నీ పంచాయి రామయ్య తండ్రి మా స్వామి అంటే నీవేగా రామయ్య తండ్రి మా బెస్త కులంలో మాకు ధన్యమవుగాక స్వామి. మీ ఆశీస్సులు ఎల్లప్పుడూ వందనాలు. మేము నలుగురము అన్నదమ్ముల మనకున్నాము కానీ నీతో ఐదుగురం